హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరకులో ఉన్న కాఫీ మ్యూజియం అయితే మనమైతే చూసేద్దాం. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ టికెట్ ఫీజు వచ్చేసి ఒక పర్సన్కి 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మనమైతే లోపల మ్యూజియం ఎలా ఉందో చూసేద్దాం. అసలు కాఫీ చెట్లు ఎలా ఉంటాయి అంటే చూసారా, ఇదిగోండి ఇలా ఉంటుంది కాఫీ చెట్లు అయితే. అంటే కాఫీ చెట్లు అంటే చెట్లతో మనకి కాఫీ చేసి ఇవ్వరు, వాటికి కాసిన ఆ కాయలతో గింజల్ని తయారు చేసి మనకి కాఫీ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. అది ఎలా ఉంటుందో లోపలికైతే చూసేద్దాం. మనకి ఏంటంటే న్యాచురల్గా మనకి ఇక్కడ వాళ్ళు ఆ కాఫీ గింజలు ఎలా తయారవుతాయి, వాటి ద్వారా పౌడర్ ఎలా చేస్తారు, కాఫీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది మనకి డీటెయిల్డ్గా మనకి ఈ మ్యూజియంలో కనపడిపోతూ ఉంటుంది. చూసేద్దాం, వచ్చేయండి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఫస్ట్ టైం వీడియో కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ కూడా కొట్టేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను సెకండ్ టైం మళ్ళీ ఛానల్ పెట్టి చాలా అంటే చాలా ప్రయాసపడుతున్నాను. ఇంత కష్టపడి వీడియోస్ చేసి కూడా నాకు వేస్ట్ అయిపోతుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అరకులో ఉన్న ఇది ఒక కాఫీ షాపు మ్యూజియం అన్నమాట. టూరిస్టులకి కాఫీ ఎలా తయారు చేస్తారు, అవి ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది, పూర్వీకులు ఎలా చేసేవాళ్ళో ఇలా మ్యూజియంలో మనకి క్లారిటీగా చిత్రాలని చిత్రీకరించి ఇలా చూపించున్నారు. ఇది మిషన్ అన్నమాట. ఆ గింజల్ని పౌడర్ లాగా చేసే మిషను. మిషన్ రాకముందు ఇలా దంచుకునేవాళ్ళు. మిషన్ వచ్చిన తర్వాత మిషన్లో వేసి తయారు చేస్తారు. అది మనకి చూపించడానికి ఇలా మ్యూజియంలో ఇట్లా చిత్రాల ద్వారా మనకి తెలుపుతూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు విజిట్ చేసి ఖచ్చితంగా మీరు ఈ కాఫీ మ్యూజియం అయితే చూడండి. మనకి రియాలిటీ కూడా ఇక్కడ ఆ కాఫీకి ఉపయోగించే మిషను, కాఫీ పౌడర్ చేసే ఆ గింజలు అవి కూడా ఉంటాయి. ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో మనకి ఇవన్నీ ఏం తెలీదు. అప్పట్లో ప్రకృతికి సంబంధించింది కాబట్టి ప్రకృతినే వాళ్ళు దేవతలుగా ఇలా కొలిచేవాళ్ళు అనమాట. వాళ్ళు పూర్వీకులు అప్పుడు టెక్నాలజీ సైన్స్ అవంతా లేదు కాబట్టి వాళ్ళు ఇలా ప్రతిదీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మనమైతే జస్ట్ కాఫీ పౌడరు, కాఫీ అనేసి మనం తాగేస్తూ ఉంటాము. వాళ్ళకి ఆ ప్రకృతినే వాళ్ళు దేవతల్లా కొలిచేవాళ్ళు.
చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. చాక్లెట్స్ ఇంకా కాఫీ పౌడర్ అలా సేల్స్ కూడా చేస్తారు. ఇక్కడ చూసారా, ఇదే ప్రిపేర్ చేసేదన్నమాట. ఇది వచ్చేసి మిషను చూసారా, అన్న వచ్చేసి అలా కాఫీ గింజలు ఎత్తి అందులో వేసేసి దాన్ని పౌడర్లా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ వచ్చిన పౌడర్తో అక్కడికి వచ్చిన టూరిస్టులకి అయితే వాళ్ళు న్యాచురల్గా కాఫీ కూడా తయారు చేసి ఇస్తున్నారనమాట. మేము కాఫీ కూడా తాగాము. అలానే చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అనేసి ఇంకా లేడీస్కి సంబంధించినవి కూడా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు షాపింగ్ చేయడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇలా గేమ్స్ అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మ్యూజియం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో తీయడానికి నేనైతే చాలా అంటే చాలా ప్రయాసపడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.